జగన్ గారు లండన్ నుంచే చక్రం తిప్పాడండి. ఎలా అంటే జగన్ గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షోభం ఏదైతే ఉందో, పెట్రోల్ డీజిల్ కొరత, దీని గురించి లండన్ నుంచే తన రాజకీయం అయితే కనుక నడిపించాడని చెప్పాలి. ఎందుకంటే మనం ఆరు కాదు, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అని అంటే కనుక చంద్రబాబు నాయుడు గారు అధికారుల మీద సీరియస్ అవుతున్నారు. ఏదైతే డీజిల్ పెట్రోల్ ఎవరైతే ఉంటారో డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఆయిల్ కంపెనీలు కావచ్చు, వాళ్ళ మీద వాళ్ళతో మాట్లాడుతున్నారు, సంప్రదింపులు చేస్తారని కొన్ని లీక్లు ఇస్తున్నాయి కొన్ని ఛానల్స్. చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయిపోయారు అధికారుల మీద, ఇలా ఎందుకు జరిగింది అని. ఇలాంటి కొన్ని లీక్లు అయితే ఇస్తాను ఈ టైంలో. అంటే కోట ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే కనుక తప్పు మా వైపు లేదు, మేము తప్పు చేయలేదు, అధికారులది తప్పు. సప్లైలో లోపం ఉంది. కొన్ని ఛానల్స్ అయితే కనుక డిమాండ్కి తగ్గ సప్లై ఉంది, అలాగే నిల్వలు కూడా చాలా ఉన్నాయి కానీ సప్లై లోపం వల్ల ఈ సంక్షోభం ఎదుర్కోవాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్ అని అయితే మాట్లాడుతుంది. ఇంకా నయ్యు కొన్ని ఛానల్స్ అయితే కనుక ఒక అడుగు ముందుకేసి యుద్ధం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అని అన్నారు. యుద్ధం వల్ల ఈ పరిస్థితి ఏర్పడితే పక్కనున్న తెలంగాణ లేదు, తమిళనాడు లేదు, కేరళలో లేదు, చుట్టుపక్కల రాష్ట్రాలు ఎక్కడా లేదు, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు ఆ సంక్షోభం ఏర్పడుతుంది? ఈ చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా దొంగసాటికి తెచ్చేసుకున్నాయా డీజిల్ పెట్రోల్? లేదు కదా. కాకపోతే ఎందుకు జరిగింది అని అంటే కనుక జగన్ గారు ఈ విషయం మీద కేంద్రంతో సంప్రదింపులు అయితే జరిపించాడు ఆయన. అయితే అక్కడ బయటపడ్డ ఒక నిజమేంటో తెలుసా? అక్కడ బయటపడ్డ నిజం, అసలు పెట్రోల్ డీజిల్ కొరత ఎందుకు వచ్చింది అనేది ఒక నిజం తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు నిజంగా. అదేంటో చెప్పే ముందు నాకు రిక్వెస్ట్ ఉంది. వాస్తవం ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ చేరాలంటే మీ బాధ్యతకి మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు అసలు లోపం ఎక్కడ జరిగింది? తప్పు ఎవరిది అంటే రాష్ట్ర ప్రభుత్వం అంతే, కూటమి ప్రభుత్వం అంతే తప్పు. ఎందుకు తప్పు అంటే కనుక ఏదైతే ఆల్రెడీ ఇంతకు ముందు తెలంగాణలో జరిగిందో, ఒక 2 రోజులు ఆ ఇబ్బంది ఎదుర్కొన్నారో, దాంతో మనం కొన్ని నేర్చుకోవాలి కదా. మనం కొన్ని నేర్చుకుని అవి ఇక్కడ జరిగితే ఏంటి పరిస్థితి తెలియాలి కదా. అలాంటిది ఎలా ఉండిపోయారు అని ఒకటి. తర్వాత అసలు మెయిన్ తప్పు ఎక్కడ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారో ఆయన్ని ఢిల్లీ పంపించి ఆయన ఏం జరిగిందని చెప్పేసి కనుక్కోమని అయితే కనుక జరిగింది. ఎవరిని? అవినాష్ రెడ్డి గారిని. కానీ ఢిల్లీలో అవినాష్ రెడ్డి గారికి చెప్పింది ఏంటంటే, ఒకసారి చూద్దాం. ఏంటంటే కమర్షియల్ డీజిల్ను రిటైల్ అవుట్లెట్లో పట్టుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం వల్లే ఈ కొరత ఏర్పడింది. కమర్షియల్ డీజిల్ను రిటైల్ అవుట్లెట్లో పట్టుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం వల్లే ఈ కొరత ఏర్పడింది. అసలు అలా ఎందుకు ఇవ్వాలి? అసలు ఇప్పుడు కమర్షియల్ వాళ్ళకి సెపరేట్గా ఉంటుందట. కాబట్టి కమర్షియల్ వాళ్ళని రిటైల్ అవుట్లెట్లో పట్టుకుంటే రిటైల్లో తీసుకునే మ్యాక్సిమం ఎవరైతే ఉన్నారో సాధారణ ప్రజలు వాళ్ళందరూ కూడా ఇబ్బందులకు గురవుతారు కదా అని అయితే కనుక ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కేంద్ర పెట్రోలియం కార్యదర్శి నీరజ్ మిట్టల్ను ఈ వైఎస్ అవినాష్ రెడ్డి కలిసి కేంద్ర ప్రభుత్వం నీరజ్ మిట్టల్ను ఎవరైతే కేంద్ర పెట్రోలియం ఉందో ఆ కార్యదర్శిని కలిసి ఏంటి ఏపీలో జరుగుతుంది, ఎందువల్ల ఏపీలో పరిస్థితి ఏర్పడింది, మా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోమన్నారు, దేని గురించి జరిగింది, కారణం ఏంటి అని అడిగితే ఆయన చెప్పినటువంటి విషయమే ఇది. కమర్షియల్ డీజిల్ను రిటైల్ అవుట్లెట్లో పట్టుకునే అవకాశం మీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం వల్ల ఈ కొరత ఏర్పడిందని. బల్క్ డీజిల్ను సాధారణ రిటైల్ బంకుల నుంచి అమ్మండి అని ఏపీ సివిల్ సప్లై కమిషనర్ ఆయిల్ కంపెనీలకు లేఖ రాశారు. అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది ఆ లేఖ? ఆ లేఖ రాయడమే లేనిపోయిన తెరగాపాటు తీసుకొచ్చింది అని అయితే మాట్లాడుతున్నారు. ఎందుకంటే బల్క్గా కొనుక్కునే వాళ్ళకి సెపరేట్గా ఉంటుంది, అది వేరే. అసలు బల్క్ బయ్యర్లు వేరే వాడు. కాబట్టి ఈ రిటైల్లో వాళ్ళు కొనుగోలు చేయడం వల్ల వాళ్ళకి లాభం చేకూరుతుంది, కానీ సామాన్య ప్రజలకి మన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదురయ్యాయి. ఇది సివిల్ సప్లై కమిషనర్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. సాధారణ బంకులో 98 రూపాయలకు లీటర్ డీజిల్ దొరుకుతామంటే అంటే సాధారణంగా మన వాళ్ళు సాధారణ బంకుల్లో 98 రూపాయలు కనుక ఈ కమర్షియల్ బంకుల్లో డీజిల్ 153 రూపాయలకు అమ్ముతారు. వాస్తవంగా వీళ్ళందరూ బల్క్ బయ్యర్లు అందరూ కూడాను ఏదైతే కమర్షియల్ బల్క్ డీజిల్ ఉందో 153 రూపాయలు చొప్పున అదే కొనాలి. సాధారణ బంకుల్లో కొనుగోలు చేయకూడదు, వాళ్ళకి వీళ్ళు అమ్మకూడదు. అర్థమైందా మీకు? కాకపోతే అలా కాకుండా
సాధారణ బంకుల్లో కూడా వీళ్ళకి పోసేయండి, అవసరమైతే 153 రూపాయలు పక్కన పెట్టి 98 రూపాయలకైనా వీళ్ళకి పోసేయండి అని ఏదైతే ఒకటి తీసుకొచ్చారో, ఒక జీవో తీసుకొచ్చారో వీళ్ళు, దాంతో ఈ పరిస్థితి తలెత్తింది అని నీరజ్ మిట్టల్ తెలియజేయడం జరిగింది. వాళ్ళు వీళ్ళు కాదు, కేంద్ర ప్రభుత్వం నీరజ్ మిట్టలే తెలియజేయడం. బల్క్ కొనుగోలుదారులకు లాభం చేసేందుకు. బల్క్ కొనుగోలుదారులు ఎలాగైనా కొనుక్కుంటారండి, వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళకి 153 రూపాయలైనా వాళ్ళకి తప్పదు కాబట్టి వాళ్ళు కొనుక్కుంటారు. ఎప్పుడు కొనుక్కున్నారు కదా, ఇప్పుడు కొనుక్కోవడానికి ఏమైంది? కాకపోతే 98 రూపాయలకే సాధారణ బంకుల నుంచి వీళ్ళకి సప్లై చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఒక్కో బల్క్ బయ్యర్ ఎంత కొంటాడో తెలుసా? సుమారుగా 5,000 లీటర్లు తీసుకెళ్తే సాధారణ ప్రజలకు డీజిల్ ఎలా దొరుకుతుంది అనేసి 1,000 లీటర్లు తీసుకెళ్లే బల్క్ బయ్యర్లు సాధారణ బంకుల్లో కొంటే వాళ్ళకి ఎక్కడి నుంచి ఇంకా సామాన్య ప్రజలకు ఎక్కడ దొరుకుతుంది? దొరకదు కదా. కాబట్టి ఈ రకమైనటువంటి క్రైసిస్ అనేది స్టార్ట్ అయ్యింది. అర్థమైంది మీకు? కాబట్టి వెంటనే సర్క్యులర్ను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. అర్థమైందా? లేఖ అయితే రాశారు ఆల్రెడీ. చంద్రబాబు నాయుడు గారు రివ్యూ పేరుతోటి వాళ్ళ మీద సీరియస్ అవుతాం, వీళ్ళ మీద సీరియస్ అవటం కాదు, కానీ ముందు అసలు ఈ లేఖ రాయటం ఏంటి, ఈ జీవో తీసుకురావడం ఏంటి, బల్క్ బయ్యర్లని సాధారణ బంకుల్లో అనుమతించడం ఏంటి? ఇది తప్పే కదా. కాబట్టి చేసిన తప్పు చాలా పెద్ద తప్పు ఇది. కానీ దీన్ని సరిదిద్దడం మానేసి వాళ్ళ మీద వీళ్ళ మీద కోప్పడితే ఎంతవరకు సమంజసం? అంటే జనాలకి, ప్రజలకి ఏమని చూపిస్తారు? మేం చేసిన తప్పేమీ లేదు అన్నట్టుగా చూపించడం కోసం ఇవన్నీ చేస్తున్నారా? సీరియస్ అవడాలో, రివ్యూలు, సమీక్ష సమావేశాలు, ఇవన్నీ అంతే కదా. కాబట్టి అర్థమవుతుంది మీకు క్లియర్గాను. కాబట్టి సాధారణ ప్రజలు డీజిల్ పట్టుకునే చోట కమర్షియల్ వారికి ఎలా అవకాశం ఇస్తారు? కమర్షియల్ డీజిల్ను రిటైల్ అవుట్లెట్లో పట్టుకునే అవకాశం ఇవ్వడం వల్లే ఈ కొరత ఏర్పడింది, లేకపోతే ఈ కొరత ఉండదు. పొరుగు రాష్ట్రాల్లో ఈ సమస్య లేనప్పుడు ఓన్లీ ఏపీలోనే వచ్చిందంటే కారణం ఏంటి? వీళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం, బాధ్యతారాహిత్యమైనటువంటి ఒక నిర్ణయం వల్ల, ఆ నిర్ణయం వల్లే ఇదంతా జరిగింది. ఇప్పుడు దీనికి అవినాష్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి విందాం. ఆయన వీడియో కూడా పెడతాను. పెట్టిన తర్వాత ఆ వీడియో కూడా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ సంక్షోభాన్ని నివారించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కేంద్ర పెట్రోలియం కార్యదర్శి నీరజ్ మిట్టల్ను కలిశారు. ప్రస్తుతం అవినాష్ రెడ్డి మనతోను సార్ కార్యదర్శిని కలిశారు. ఏ అంశాలను దృష్టికి తీసుకొచ్చారు? గడిచిన కొన్ని రోజులుగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే దాదాపు 70 నుంచి 80% పెట్రోల్ బంకుల్లో పూర్తిగా నో స్టాక్ అనే బోర్డు కనిపిస్తూ ఉంది. ఆ మిగిలిన 20 నుంచి 30% పెట్రోల్ బంకుల్లో కూడా కేవలం 200 రూపాయలు పెట్రోల్ పట్టడము, లేకుంటే 5 లీటర్లు 10 లీటర్లు డీజిల్ పట్టడము వంటివి మాత్రమే జరుగుతూ ఉంది. అంటే ఇంత ఘోరమైన పరిస్థితి. కామన్ పీపుల్ కావచ్చు, వాహనదారులు కావచ్చు, అదేవిధంగా రైతులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వీళ్ళు వాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా కొన్ని రోజులుగా తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ ఫ్యూయల్ క్రైసిస్ వలన, ఈ డీజిల్ అండ్ పెట్రోల్ క్రైసిస్ వలన. మరి ఈ విషయానికి సంబంధించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇవాళ ఢిల్లీకి వచ్చి ఇవాళ మధ్యాహ్నం మరి సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్కు సంబంధించి నీరజ్ మిట్టల్ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు నేను స్పెసిఫిక్గా అడిగినా, సార్ మా రాష్ట్రంలో మాత్రమే ఈ రకంగా క్రైసిస్ ఉంది, చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఈ మాదిరి లేదు, ఎందుకు మా రాష్ట్రంలోనే డిమాండ్కు సప్లైకి మధ్య మా రాష్ట్రంలో ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది అని చెప్పి అడిగినప్పుడు ఆయన కొన్ని ఆశ్చర్యపోయే విషయాలు చెప్పినాడు. చెప్పడమే కాకుండా దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇచ్చారు. సరిగ్గా 24 ఏప్రిల్ 2026 కమిషనర్ సివిల్ సప్లైస్ రాస్తాడు. ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కు కమిషనర్ సివిల్ సప్లైస్ రాస్తున్నాడు. పూర్తిగా కమర్షియల్ డీజిల్ ఏదైతే ఉంటుందో సాధారణ ప్రజలు పట్టుకునే పెట్రోల్ బంకుల్లో, రీటైల్ అవుట్లెట్లలో ఈ కమర్షియల్ డీజిల్ను పట్టుకునే దిశగా సర్క్యులర్ జారీ చేసినాడు. సో ఎప్పుడైతే కమర్షియల్ డీజిల్ను సాధారణ ప్రజలు పట్టుకునే రీటైల్ అవుట్లెట్లలో, పెట్రోల్ బంకుల్లో ఎప్పుడైతే కమర్షియల్ డీజిల్ బల్క్ బయర్స్కి మీరు పెడతారో, ఇంకా అప్పుడు కామన్ పీపుల్కి ఎక్కడి నుంచి వస్తుంది డీజిల్ కానీ పెట్రోల్ కానీ? సో ఇది ఆయన నన్ను రివర్స్ క్వశ్చన్ వేయడం జరిగింది. అంతేకాకుండా దానికి ప్రతిచర్యగా నీరజ్ మిట్టల్ గారు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యదర్శి గారు, రాష్ట్ర
చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారికి లేఖ కూడా రాశారు. ఇది ఈ మాదిరి మీ కమిషనర్ సివిల్ సప్లైస్ ఏదైతే సర్క్యులర్ ఇష్యూ చేశాడో ఇది కొన్ని చట్టాలకు వ్యతిరేకం. ఇది వెంటనే ఈ సర్క్యులర్ను విత్డ్రా చేసుకోండి అని చెప్పి స్పష్టంగా నీరజ్ మిట్టల్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయడం జరిగింది. అంటే చాలా స్పష్టంగా ఈ క్రైసిస్కు మెయిన్ రీజను మన రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక్క కమిషనర్ సివిల్ సప్లైస్ మాత్రమే కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కూడా రాశాడు ఆయిల్ కంపెనీస్కు, మీరు పెట్రోల్ బంకుల్లో కమర్షియల్ డీజిల్ బల్క్ బయర్స్కు ఇవ్వండి అని చెప్పి. మామూలుగా ఈ బల్క్ బయర్స్ ఎవరైతే కమర్షియల్ డీజిల్ వాడతారో పెద్ద పెద్ద ఇప్పుడు మెగా వాళ్ళు ఇట్లా అమరావతిలో బిల్డింగ్స్ కట్టే వాళ్ళు కావచ్చు, ఇట్లా వాళ్ళకు స్పెసిఫిక్గా ఆయిల్ కంపెనీస్ నుంచి కమర్షియల్ డీజిల్ కొనుక్కునే ఛానల్ ఉంటుంది. అది కొంచెం ధర కూడా ఎక్కువ. సో వాళ్ళు ఆ ఛానల్ను బైపాస్ చేసి ఈ మాదిరి సాధారణ ప్రజలు పట్టుకునే పెట్రోల్ బంకుల్లో ఎప్పుడైతే పట్టుకుంటారో వాళ్ళు పట్టుకునేదంతా కూడా ఒక్కసారి వస్తే ఒక 5,000 10,000 లీటర్లు పట్టుకుంటారు. ఇంకా కామన్ పీపుల్కు డీజిల్ ఆ నుంచి వస్తుంది, పెట్రోల్ ఆ నుంచి వస్తుంది. సో ఈ ఈ మాదిరి కొంతమంది కలెక్టర్లు ఆయిల్ కంపెనీలకు రాయడం, అదేవిధంగా ఈ మాదిరి సివిల్ సప్లైస్ ఏకంగా సివిల్ సప్లైస్ కమిషనరే ఆయిల్ కంపెనీలకు రాయడం వల్లనే ఈ క్రైసిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడం జరిగింది. దీనికి దిద్దుబాటు చర్యగా మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం తరపున పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన కార్యదర్శి నీరజ్ మిట్టల్ గారు వెంటనే ఈ సిఎస్ చీఫ్ సెక్రటరీ గారికి రాశారు. వెంటనే ఈ మాదిరి ఇచ్చిన సర్క్యులర్ను విత్డ్రా చేయమని చెప్పి రాయడం జరిగింది. అండ్ విత్డ్రా చేయమని రాశారు, కానీ అక్కడి నుంచి ఏమైనా స్పందన ఉందా కేంద్ర ప్రభుత్వం సూచించిన సూచనలకు అనుగుణంగా? ఈ సర్క్యులర్ విత్డ్రా చేసుకున్నట్టుగా ఇప్పటికైతే ఆధారం లేదు. ఇంకోటి కూడా నిన్న ఈవినింగ్ చంద్రబాబు నాయుడు గారు రివ్యూ తీసుకోవడం జరిగింది ఈ క్రైసిస్ మీద, పెట్రోలు అండ్ డీజిల్ క్రైసిస్ మీద రివ్యూ తీసుకోవడం జరిగింది. కొన్ని ఛానళ్ళలో నేను కూడా రాత్రి చూసిన, ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం అని ఒకరు, ముఖ్యమంత్రి ఆయిల్ కంపెనీల మీద విరుచుకుపడినాడని ఒక ఛానల్. ఈ మాదిరి అంటే ఒక పక్కన నువ్వే తప్పు, మీ ప్రభుత్వమే ఇష్టం వచ్చినట్టు సర్క్యులర్లు ఇష్యూ చేసి కమర్షియల్ డీజిల్ను సాధారణ ప్రజలు పట్టుకునే రీటైల్ అవుట్లెట్లలో పెట్రోల్ బంకుల్లో నీ ప్రభుత్వమే ఈ తప్పు చేస్తూ ఉంది. ఒక పక్క మళ్ళీ మీరే తీవ్ర ఆగ్రహం అంటారు, విరుచుకుపడినాడు అంటారు. ఇన్ని అంటే ఎవరిని మభ్య పెట్టడానికి, ఎవరిని మోసం చేయడానికి? తప్పు కదా ఇది. ఒక అత్యున్నతమైన స్థానంలో ఉండి ఈ క్రైసిస్కు మీరే కారణమని మీకే తెలిసినప్పటికీ కూడా ప్రజలను మభ్య పెట్టడానికి ఈ మాదిరి మీరు సీరియస్ అని చెప్పి, ఆగ్రహం అని చెప్పి, విరుచుకుపడినాడని చెప్పి ఈ మాదిరి మీరు బయటికి మెసేజ్లు పంపించడం వలన ఈరోజు ఈ వాస్తవాలు బయటకు వచ్చినాయి. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే వాస్తవాలు బయట పెట్టింది. ఈరోజు ప్రజల ముందు మీరే కదా నవ్వులు పాలయ్యేది. నిన్న రాత్రి ఏమో సీరియస్ అంటిరి, కారణమేమో మీరే. ఆయిల్ కంపెనీల కంటే పెద్ద కారణం మీరే. సో ఇందులో ఈ సర్కులర్ కనుక చూస్తుంటే నిర్మాణ పనులకు సంబంధించినటువంటి విషయాలకు బల్క్గా చేయమని చెప్తున్నారు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది కదా, కొరత ఏమైనా ఉందంటారా? అంటే ఒకటి వెరీ క్లియర్గా దీంట్లో మీరు చూస్తే సివిల్ సప్లైస్ కమిషనర్ ఏదైతే రాశారో దాంట్లో అమరావతి రిక్వైర్మెంట్కు మాత్రమే 27,566 KL ఇవ్వమని చెప్పి ఆయిల్ కంపెనీస్కు డైరెక్ట్గా రాశారు. ఏది త్రూ పెట్రోల్ బంక్స్, డైరెక్ట్గా ఇవ్వమన్న పెట్రోల్ బంకుల ద్వారా ఇవ్వమని చెప్పి రాశారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇదే తరహాలో నాకు ఆయన చూపించారు, కోనసీమ జిల్లా కలెక్టర్ కూడా ఆయిల్ కంపెనీస్కు రాశారు. ఇదే తరహాలో కొన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఆయిల్ కంపెనీలకు రాయడం జరిగింది. ఈ మాదిరి డైరెక్ట్గా కమర్షియల్ డీజిల్ పెట్రోల్ బంకుల ద్వారా పట్టుకునే అవకాశం ఇవ్వమని చెప్పి రాయడం జరిగింది. సో మెయిన్ రీజను ఈ ప్రభుత్వానికి సంబంధించిన జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా ఈ కమిషనర్ సివిల్ సప్లైస్ అంటే ఈ ప్రభుత్వం స్పెసిఫిక్గా కమర్షియల్ డీజిల్ను సాధారణ మనుషులు పట్టుకునే పెట్రోల్ బంకుల్లో ఎప్పుడైతే పట్టుకోమని డైరెక్షన్ ఇచ్చిందో, సర్క్యులర్ ఇచ్చింది, అప్పుడు వాళ్ళు ఒక్కసారి ఒక కమర్షియల్ డీజిల్ బయర్ వస్తే 5,000 లీటర్లు కొంటాడు. ఇంకా కామన్ పీపుల్కు పట్టుకోవడానికి ఇంకా డీజిల్ ఏం మిగులుతుంది, పెట్రోల్ ఏం మిగులుతుంది పెట్రోల్ బంకుల్లో. అంటే మీరు అనేది ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరత అంటారు ఇదంతా? ఇప్పుడు వెరీ స్పెసిఫిక్గా పక్కన తమిళనాడులో ఈ సమస్య లేదే, కర్ణాటకలో ఈ సమస్య లేదే, ఎక్కడ ఈ సమస్య, మహారాష్ట్రలో ఈ సమస్య లేదు. ఎందుకు వై ఓన్లీ ఆంధ్రప్రదేశ్?
ఇటువంటి దిక్కుమాలిన సర్క్యులర్లు, ఇటువంటి దిక్కుమాలిన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఆంధ్రప్రదేశ్లో మాత్రం